ఈరోజు ఒక గేమ్ ఆడదాం మనము. ఓకే, ఇగో ఇక్కడ కనిపించేది నేను, ఆ చేతిలో ఉన్న ఫ్లవర్స్, ఆడ ఉన్న పైన టెంపుల్స్, ముందర ఉన్న గోపురాలు, అవి వాటర్ గుండాలు. ఓకేనా? అయితే నేనేం చేస్తున్నా అంటే, ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ గుండంలో తాళం చేసి వెళ్ళాలి. నేను ఫ్లవర్స్ పట్టుకుని పోయినా కదా, ఆ ఫ్లవర్స్ అనేటివి నేను ఎన్ని పువ్వులు అయితే కొన్ని పువ్వులు తీసుకుపోయావు అనుకో, అవి డబుల్ అవుతాయి. ఒక 10 తీసుకుపోయినా ఒక డబుల్ అవుతాయి. అట్లా డబుల్ అయితే ఫస్ట్ టెంపుల్ ఉంటాయి కదా, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడా నాకు ఆరోగ్యం బాగుండాలని, అంత మంచి జరగాలని చెప్పేసి కొన్ని పువ్వులు ఆ దేవుని దగ్గర పెట్టాను. ఓకే, మిగిలిన పువ్వులు పట్టుకొని మళ్ళీ సెకండ్ దేవుని దగ్గరికి వచ్చేసి సెకండ్ గుండంలో మునిగేసరికి మళ్ళీ అవి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ డబుల్ అవుతున్నాయి. డబుల్ కాకుండా మళ్ళీ ఫస్ట్ సెకండ్ దేవుని దగ్గర కూడా మళ్ళీ పువ్వులు పెట్టి పిల్లలు అంతా బాగుండడం మళ్ళీ మొక్కుకున్నాను. అలాగా మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొన్ని ఏవైతే మళ్ళీ మిగిలినాయి కదా, ఆ మిగిలిన పువ్వులతో మళ్ళీ గుండంలో మినిగేసి మళ్ళీ పువ్వులు దేవుని దగ్గర పెట్టాను. అయితే అందరూ బాగుండాలని మొక్కేశాను. ఓకే, బాగుంది. అయితే మళ్ళీ ఇట్లా డబల్ కావాలి కదా, డబుల్ అయినాయి. అన్నీ పెట్టేసాయి. ఇక లాస్ట్కి వచ్చేసరికి దగ్గర ఏముండదు. అంటే నేను ఎన్ని తీసుకుపోవాలి పువ్వులు, ఎన్ని డబ్బులు అవుతాయి, ఆ ఫస్ట్ దేవుని దగ్గర ఎన్ని పెట్టాలి, పెడితే సెకండ్ దేవుని దగ్గర ఎన్ని పెట్టాలి. ఫస్ట్ దేవుని దగ్గర అయితే ఎన్ని అయితే పెడతావో 3 గోపురాల దగ్గర 3 దేవుళ్ళ దగ్గర సేమ్ అదే విధంగా సమానంగా పెట్టాలి. అంటే నువ్వు ఎన్ని పువ్వులు తీసుకెళ్తే పై దేవస్థానం దగ్గర సమానంగా పెట్టగలుగుతావు. లాస్ట్కి వస్తే మనం 0తో రావాలి. ఎలా పాసిబుల్ అవుతుంది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా?